కాంగ్రెస్ ప్రజాపాలనంతా అప్పుల కుప్పగా మారింది. రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర అప్పులపై గొంతు చించుకున్నారు. తానేదో రాష్ట్రాన్ని బాకీలు లేని రాష్ట్రంగా చేయనున్నట్టు బిల్డప్ ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక సంపద సృష్టించింది లేదు. పైగా అప్పు చేస్తే కానీ రోజు గడవని పరిస్థితి. ఇప్పటిదాకా రేవంత్ సర్కార్ దాదాపు 71,000 కోట్ల రుణాలు తీసుకుంది. ఏ లెక్కన చూసినా రాష్ట్ర పౌరులపై అప్పుల భారం తప్పని పరిస్థితి ఏర్పడింది. రేవంత్ సర్కారు పాలనలో రాష్ట్రం అప్పుల కుప్పగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికీ 71,495 కోట్ల రూపాయల అప్పు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచిందంటూ విష ప్రచారం చేసిన రేవంత్ అధికారంలోకి వచ్చిన తర్వాత రికార్డు స్థాయిలో అడ్డగోలుగా అప్పులు చేస్తున్నారు. రిజర్వ్ బ్యాంకు నుంచి రాష్ట్ర ప్రభుత్వం కేవలం 9 నెలల్లోనే 46,618 కోట్ల రూపాయలు తీసుకున్నది. అంటే ప్రతిరోజు సగటున 163 కోట్ల రూపాయల మేర కేంద్ర బ్యాంకు నుంచి అప్పు తెచ్చుకుంటున్నది. ప్రతి రాష్ట్ర పౌరుడిపై యావరేజ్గా సుమారు 18,000 రూపాయల భారాన్ని మోపుతున్నది. గతేడాది డిసెంబర్ 12న 500 కోట్ల రూపాయల అప్పుల వేట మొదలుపెట్టి సగటున నెలకు 5,000 కోట్ల రూపాయల చొప్పున ఆర్బీఐ నుంచి రుణాలు సేకరించింది. ఇంకా సేకరిస్తూనే ఉన్నది. కాంగ్రెస్ సర్కార్ నేడు డిసెంబర్ 7న అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి మంగళవారం వరకు ఈ 285 రోజుల్లో 71,495 కోట్ల రూపాయలు బాకీ తీసుకుంది. అంటే కాంగ్రెస్ సర్కార్ ప్రతిరోజు రాష్ట్ర ప్రజలపై 250 కోట్ల రూపాయల అప్పుల భారం మోపింది. ఆగస్టు 13వ తేదీ వరకే ఒక్క ఆర్బీఐ నుంచి 42,118 కోట్ల రూపాయల రుణం సేకరించింది. ఈ నెల 3న 2,500 కోట్ల రూపాయలు, 10న 1,500 కోట్ల రూపాయలు, ఇలా వారం రోజుల్లోనే 4,000 కోట్ల రూపాయల రుణం పొందిన కాంగ్రెస్ ప్రభుత్వం మంగళవారం మరోసారి 500 కోట్ల రూపాయల అప్పు తీసుకున్నది. ఆర్బీఐ అధికారికంగా వెల్లడించిన వివరాల ప్రకారమే గత 9 నెలల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆర్బీఐ నుంచి 46,618 కోట్ల రూపాయల మేర రుణాలు సేకరించింది. వివిధ కార్పొరేషన్లకు 24,877 కోట్ల రూపాయల గ్యారంటీలు ఇచ్చింది. ఈ లెక్కన మొత్తంగా రాష్ట్రంలోని 4 కోట్ల జనాభాలో ప్రతి ఒక్కరిపై గత 9 నెలల్లోనే 17,878 రూపాయల భారం పడింది. బీఆర్ఎస్ ప్రభుత్వం గత ఏడాది 52,578 కోట్ల రూపాయల రుణం సమీకరించనున్నట్టు 2023-24 బడ్జెట్లో ప్రతిపాదించింది. అయితే రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచుతున్నారంటూ ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఈ ఏడాది అప్పుల లక్ష్యాన్ని 62,012 కోట్ల రూపాయలకు మార్చింది. అంటే నిరుటి దాదాపు 10,000 కోట్ల రూపాయలు ఎక్కువ. ఇందులో బహిరంగ మార్కెట్ నుంచి 57,112 కోట్ల రూపాయలు, కేంద్ర ప్రభుత్వం నుంచి 3,900 కోట్ల రూపాయలు, ఇతర రుణాల రూపంలో 1,000 కోట్ల రూపాయలు సమీకరించనున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి లెక్కించిన ఆగస్టు 13 నాటికి బహిరంగ మార్కెట్ నుంచి 27,000 కోట్ల రూపాయలు రుణాలు సేకరించింది. అంటే ఏడాది లక్ష్యంలో దాదాపు సగాన్ని కేవలం 4.5 నెలల్లోనే చేరుకుంది. గ్యారంటీలు కూడా కలుపుకుంటే ఈ ఏడాది లక్ష్యాన్ని దాటిపోయిందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఈ లెక్కన ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి అప్పులు ఏ స్థాయిలో పెరుగుతాయో చెప్పడం కష్టమని చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 71,495 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి ఏం చేసిందని ప్రశ్నిస్తున్నారు. సాధారణంగా ప్రభుత్వాలు తెచ్చిన అప్పులను ఒక ప్రజోపయోగ ప్రాజెక్టు కోసమో విప్లవాత్మక పథకం కోసమో ఖర్చు చేస్తాయి. మరి కాంగ్రెస్ ప్రభుత్వం గత 9 నెలల్లో తెచ్చిన నిధులతో ఏ ప్రాజెక్టు చేపట్టిందో చెప్పాలని ఆర్థిక నిపుణులు డిమాండ్ చేస్తున్నారు. వివిధ కార్పొరేషన్లు, స్వయం ప్రతిపత్తి సంస్థలకు ప్రభుత్వం అడ్డగోలుగా గ్యారంటీలు ఇస్తున్నది. అధికారంలోకి వచ్చిన కేవలం 8.5 నెలల్లోనే 25,000 కోట్ల రూపాయల మేర గ్యారంటీలు ఇచ్చింది. ఈ అప్పులను కార్పొరేషన్లు 2 విధాలుగా చెల్లించాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మొదటిది పన్నులు, ఛార్జీల రూపంలో ప్రజల నుంచి వసూలు చేస్తారు. రెండోది ప్రభుత్వమే ఈ మొత్తాన్ని చెల్లిస్తుంది. ఈ రెండింటిలో ఏది చేసినా అంతిమంగా ప్రజలకే నష్టమని ఆర్థిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు.